నిన్న టాటా నేడు రిలయన్స్ రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. గత వైకాపా పాలనలో పారిపోయిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా ఎగురొస్తున్నాయి. సీఎం చంద్రబాబు విజన్ పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు వెరసి నూతన పారిశ్రామిక విధానం 4.0 సిద్ధమైంది. వేగంగా జరుగుతున్న అమరావతి పునర్నిర్మాణ పనులతో పాటు సమాన ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెడుతోంది. పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అందించడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలతో పాటు కంపెనీలకు క్యాపిటల్ సబ్సిడీలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్లో పరిశ్రమల మౌలిక సదుపాయాలకే 3,500 కోట్లు కేటాయించి రాష్ట్ర అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకుంది. మరి రానున్న రోజుల్లో పరిశ్రమలకు ఎలాంటి భవిష్యత్తు ఉండనుంది? స్వర్ణాంధ్రప్రదేశ్కు ఎలాంటి బాటలు పడనున్నాయి? ఇప్పుడు చూద్దాం. పారిశ్రామికవేత్తలకు తిరిగి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్. నూతన పారిశ్రామిక విధానంతో క్యూ కడుతున్న కంపెనీలు. పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు. కొంతకాలంగా రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఒకప్పుడు వైకాపా పాలనలో పారిపోయిన కంపెనీలు కూటమి ప్రభుత్వం రాకతో ఊపిరి పీల్చుకుంటున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమంటూ ఒక్కొక్కటిగా ముందుకొస్తున్నాయి. సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ వరుస సమావేశాలు, పెట్టుబడుల యాత్రలతో కంపెనీలు తిరిగి ఎగిరొస్తున్నాయి. ఇందుకు సంబంధించి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047పై పారిశ్రామికవేత్తలతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన సలహాలు, సూచనలు కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటోంది. అటు నూతన పారిశ్రామిక విధానం 4.0తో పాటు ఏపీ గ్రీన్ ఎనర్జీ, టూరిజం, ఐటీ విధానాలతో పాటు డ్రోన్ పాలసీలు కూడా తీసుకొచ్చింది. రాబోయే 5 ఏళ్లలో 30 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్లనుంది. ఐదేళ్ల వైకాపా పాలనలో పరిశ్రమలు తమ ఉనికిని కోల్పోయాయి. రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి, రావాల్సిన రాబడి రెండూ ఆగిపోయాయి. కానీ ప్రజలు తిరిగి అభివృద్ధికి ఓటేయడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పరిపాలన ప్రారంభించిన మొదటి రోజు నుంచే సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. సంక్షేమంతో పాటు ఉద్యోగ కల్పన జరిగి అన్ని ప్రాంతాలు వృద్ధి చెందాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా వెంటనే పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించారు. పెట్టుబడులకున్న అవకాశాలను వారికి అర్థమయ్యేలా వివరించారు. జగన్ పాలనతో విసిగిపోయిన కంపెనీల యజమానులు బాబు విజన్ నచ్చడంతో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పారిశ్రామిక విధానం 4.0 తీసుకురాగా కంపెనీలకు వెంటనే అనుమతులు లభించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. జగన్ జమానాలో కుదేలైన పారిశ్రామిక రంగానికి తిరిగి ప్రాణం పోయడానికి 2024-25 బడ్జెట్లో పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, చేనేత, గనుల శాఖకు కలిపి 4,371 కోట్లను కేటాయించింది. కేవలం పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన కోసమే 3,514.68 కోట్లు ప్రతిపాదించింది. దీంతో స్ట్రెచర్పై ఉన్న పరిశ్రమల రంగానికి ఊపిరిచ్చినట్టయిందని నిపుణులు చెబుతున్నారు. బంతి నేలకు విసిరితే ఎంత వేగంగా అయితే పైకి లేస్తుందో రాష్ట్రం విడిచిపోయిన కంపెనీలను కూడా అంతే వేగంగా వెనక్కి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు టీం నిత్యం కృషి చేస్తోంది. అందులో భాగంగానే తయారీ, సేవా రంగాల్లో కీలక పెట్టుబడులు తెచ్చేందుకు ముమ్మర వేట కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా 40,000 కోట్ల పెట్టుబడులతో టాటా కంపెనీ 5,000 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. అంతేకాక రాష్ట్రంలో 20 హోటళ్లను కూడా నిర్మించనుంది. ఇదేగాక రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఎనర్జీస్ ముందుకొచ్చింది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇప్పటికే సాగర తీరం విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి టీసీఎస్ తో పాటు లులు గ్రూప్ ముందుకొచ్చాయి. రిలయన్స్ తో ఒక ఎంఓయూ చేసుకోవడం చాలా సంతోషం. మేము ఏదైతే ఒక హామీ ఇచ్చాం 20 లక్షల ఉద్యోగాలని, అందులో ఇక్కడనే ఒక 2,50,000 ఉద్యోగాలు మీరు 3 సంవత్సరాల్లో ఇచ్చే పరిశ్రమల పేరు కూడా రాసుకుంటాం, కౌంట్ వారిగా ఇవ్వాలి. దాంట్లో మళ్ళా కాంప్రమైజ్ లేదు. అవన్నీ కూడా మేము పబ్లిసైజ్ చేస్తాం.
అదే సమయంలో దీనివల్ల 25 సంవత్సరాల్లో ఎస్జీఎస్టీ కలెక్షన్ గాని, ఎలక్ట్రిసిటీ డ్యూటీ గాని, ట్యాక్సెస్ అన్ఎంప్లాయ్మెంట్ గాని ఇవన్నీ ఒక 57,650 కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తుంది. ఒక్కొక్క ఫార్మర్ కి 30,000 రూపాయలు రఫ్ గా ఇచ్చేట్టుగా మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం. ప్రొడక్షన్ కూడా మీరు చూస్తే 39 లక్షల మెట్రిక్ టన్నుల సిబిజీ ఫర్ యానం వస్తుంది. ఒక్కొక్క ప్లాంట్ కి 7,800 ఎంటీ. దీనివల్ల పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ గ్రోత్ రావడం. ఇంకొక పక్కన మనం చూస్తే 500 ప్లాంట్స్ మీరు పూర్తి చేస్తే రెన్యూవబుల్ ఫ్యూయల్ 9,38,000 ఎల్సీబీస్ కి డైలీ రీప్లేస్మెంట్ కి వస్తుంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ బూమ్ ఎన్విరాన్మెంట్ కి ప్రత్యేకంగా. అంతేకాకుండా 110 లక్షల మెట్రిక్ టన్నులు ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్. దీనివల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ కన్సంప్షన్ తగ్గుతుంది. ఇది కూడా వాతావరణం ఎన్విరాన్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే మరిగా మీరు ఇచ్చిన బెనిఫిట్స్ లో అడ్వాన్స్డ్ ఫార్మ్ మెషినరీ, ఐఓటీ బేస్డ్ అగ్రికల్చర్ సొల్యూషన్స్, సస్టైనబుల్ సాయిల్ రెజనరేషన్ అండ్ ఆల్సో సమ్ మోర్ స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ అన్ని కూడా ఒక అవగాహనకు వచ్చాం. అలాగే రామాయపట్నం వద్ద 85,000 కోట్ల రూపాయలతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు 2,000 కోట్లు కూడా కేటాయించింది. ఇక అనకాపల్లిలో 70,000 కోట్ల రూపాయలతో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అటు విశాఖ మెడిటెక్ జోన్ లో మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇటీవల లోకేష్ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా పర్యటన చేపట్టారు. వివిధ కంపెనీల యజమానులతో చర్చించి రాష్ట్రంలో ఉన్న అనుకూల అంశాలను వారికి వివరించారు. వీటితో పాటు ప్రతి నియోజకవర్గంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే కొప్పర్తి, ఓర్వకల్లు, విశాఖ, అమరావతి, శ్రీ సిటీ, అనంతపురం లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన డ్రోన్ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు డ్రోన్ కంపెనీలు ముందుకు రావడంతో త్వరలోనే ఓర్వకల్లు కేంద్రంగా డ్రోన్ హబ్ లో పరిశ్రమలు ప్రారంభం కానున్నాయి. గత ప్రభుత్వం కంపెనీల నుంచి దోచుకుపోవడమే పనిగా పెట్టుకుంది. దీంతో జాకీ, లులు లాంటి కంపెనీలు రాష్ట్రం నుంచి పారిపోయాయి. తిరిగి అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదని సీఎం చంద్రబాబు పరిశ్రమలకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించారు. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సమానంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం తీసుకొచ్చారు. నిర్దేశిత వ్యవధిలో పరిశ్రమలకు అనుమతులు, పొరుగు రాష్ట్రాల వలె పరిశ్రమలకు 20 నుంచి 40% వరకు మూలధన రాయితీ లాంటివి ఇచ్చేలా నూతన పారిశ్రామిక విధానం ఆవిష్కరించారు. ప్రైవేటు పారిశ్రామిక పార్కులను ప్రోత్సహించేలా కొత్త నిబంధనలు తెచ్చారు. ప్రస్తుతం మెజారిటీ పారిశ్రామిక పార్కులను ఏపీఐఏసీ ద్వారా అభివృద్ధి చేస్తోంది. ఇక మీదట శ్రీ సిటీ తరహాలో ప్రైవేటు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక కంపెనీలకు కావాల్సిన 1000 ఎకరాలు ఏపీఐఏసీ వద్ద ప్రాంతాల వారీగా ఉందని గతంలో ప్రభుత్వం తెలిపింది. దీంతో చాలా మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కంపెనీలను తీసుకురావడమే కాదు, మౌలిక సదుపాయాలు కల్పించి వాటి బాగోగులు కూడా చూసుకోవాలి. ముఖ్యంగా పరిశ్రమలను కలుపుతూ రోడ్ల విస్తరణ చేయాలి. రాష్ట్రంలో 129 జాతీయ రహదారుల పనులు 3,300 కిలోమీటర్ల మేర జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే పారిశ్రామిక ప్రాంతాలకు మార్గాలు మరింత సుగమమయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే పనులపై కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇటీవల అమరావతికి రైల్వే లైన్ కూడా మంజూరు చేయడంతో అమరావతికి మరింత అవకాశాలు రానున్నాయి. వీటితో పాటు రాష్ట్రంలో పరిశ్రమలు పెరిగితే రాష్ట్రానికి నిత్యం ఆయా సంస్థల ప్రతినిధులు వస్తుంటారు. దీనికోసం వివిధ రాష్ట్రాలు, ముఖ్యంగా ప్రధాన ప్రాంతాల నుంచి విమాన రాకపోకలు ఉంటాయి. వీటిని మరింతగా విస్తరించాలి. అయితే ఇప్పటికే పౌర విమానయాన శాఖ కొత్త సర్వీసులు తీసుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న 7 ఎయిర్పోర్ట్లను 14కి పెంచేందుకున్న అవకాశాలను ఇప్పటికే పరిశీలిస్తోంది. దీంతో పాటు పరిశ్రమల్లో తయారయ్యే ఉత్పత్తులకు ముడి పదార్థాల అవసరంతో పాటు వస్తువుల ఎగుమతుల కోసం నౌకాశ్రయాలు అనేవి చాలా అవసరం. అందుకు పోర్టుల అభివృద్ధి కూడా కీలకమే. దీంతో కూటమి ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న పోర్టుల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. రాష్ట్రానికున్న కోస్టల్ కారిడార్ ను అన్ని విధాలుగా వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఉత్పత్తులకు విలువ జోడింపు, అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ, కల్పించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రంగాలకు సంబంధించి ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయడానికి ప్రత్యేక ప్రణాళిక రచించాలని చూస్తోంది. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా కర్బన ఉద్గారాలు తగ్గించే కంపెనీలకు డీ కార్బ్ ద్వారా రాయితీ ఇవ్వనుంది. వీటితో పాటు ప్రతి అసెంబ్లీలో అంటే 175 నియోజకవర్గాల్లోనూ కనీసం ఒక పారిశ్రామిక పార్కు ఉండేలా ప్లాన్ చేసింది. భూమి కొని పరిశ్రమలు ఏర్పాటు
చేసి నిర్వహించడం భారమయ్యే చిన్న పరిశ్రమలకు ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్కులు దన్ను గణయించారు. దీనిలో భాగంగా ఐటీఐ పూర్తి చేసిన యువతను పరిశ్రమలకు అనుగుణంగా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు. పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు లేని వారికి బ్యాంకుల ద్వారా సాయం చేసేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు నవ్వు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఫోకసింగ్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్. మీరు ఆయన ఎలా ఫోకస్ చేస్తారో చూడండి. మీరు నాట్ ఓన్లీ మీరు డబ్బులు కేటాయింపులనే చూడకండి, ద కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈస్ ప్లానింగ్. మీరు చూసారు డ్రోన్ క్యాపిటల్ కింద చేస్తూ ఉంటారు. అమరావతిలో ఒక పెద్ద డ్రోన్ షో చేసి చూపించారు. అలాగే సీ ప్లేన్స్ తీసుకొచ్చారు ఇక్కడికి. మీరు సీ ప్లేన్ గురించి 20 మంది 50 మంది వెళ్తారు, అది చూడకండి. ద ఇమేజ్ హీస్ కన్వేయింగ్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. వీఆర్ ఆన్ పార్ విత్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. కొత్త బిగ్ ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తాం కానీ, సెమీ కండక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అట్రాక్ట్ చేయడం కానీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఆయన ఏ రంగాన్ని వదలట్లేదు. ప్లస్ న్యూ రంగాలు ఆయన చూసారు. మీరు ఎనర్జీ పాలసీలో హైడ్రోజన్ ఇన్ బిగ్ వే షుడ్ టేక్ ఆఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటారు. మీరు మామూలు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడితే ఆయన సీ ప్లేన్స్ గురించి మాట్లాడతారు. ఆయన డ్రోన్, ఇండియాలోనే డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ బోత్ ఫర్ డిఫెన్స్ అండ్ ప్రైవేట్ డ్రోన్ క్యాపిటల్ అవ్వాలని చూస్తారు. అలాగే ఆయన రిపీటెడ్గా ఏఐ యూనివర్సిటీ, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టిఫిషియల్ యూనివర్సిటీ షుడ్ కమ్ అప్ ఇన్ అమరావతి అంటున్నారు. అమరావతికి ఆయన డెఫినెట్గా సెంటర్ నుంచి 15,000 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ తీసుకున్నారు. అలాగే నేషనల్ హైవే నుంచి చుట్టూరు అమరావతి, గుంటూరు, విజయవాడ చుట్టూరు రింగ్ రోడ్డు కోసం శాంక్షన్ తీసుకున్నారు. రైల్వే మంత్రి గురించి కొత్త రైల్వే లైన్స్ గురించి శాంక్షన్ తీసుకున్నారు. సో ఆయన చేయవలసిన పోలవరంకి కంప్లీట్ చేయకపోతే, పోలవరం వాటర్ రిలీజ్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్స్ దానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అభివృద్ధి చేయాలని ఆయన అన్నింటికి ప్రణాళికలు రెడీ చేసి పెట్టుకున్నారు. మొత్తంగా ఏపీ బ్రాండ్ను తిరిగి తీసుకురావడం కోసం సీఎం చంద్రబాబు అండ్ టీం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. పరిశ్రమలతో ఉద్యోగాలు, ప్రభుత్వానికి ఆదాయం, ప్రాంత అభివృద్ధి ఇలా అన్నింటిపై ఫోకస్ చేసింది. 5 ఏళ్లలో స్వర్ణాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేసేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ఇక రాష్ట్రానికి మంచి రోజులొచ్చాయని నిపుణులు చెబుతున్నారు.